దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. హీరసుతేని వాగ్దానము సామెతలు 29:1 ఎన్నిసార్లు గద్దించిన లోబడని వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగును. చూడండి, నాశనం అంటే పెద్ద ప్రాణాపాయ స్థితి వచ్చి ప్రాణం పోవడమే కాదు, అనేక రకాలుగా మనిషి పాడైపోవడం. దేవుని యొక్క లేఖనాలు చూసినట్టయితే సౌలు రాజు దేవుని యొక్క మాటకు లోబడకుండా జీవించాడు కాబట్టి అతని మీదకే తనే నాశనాన్ని తెచ్చుకున్నాడు. అలాగే సొలొమోను రాజు కూడా దేవుని యొక్క మాటకు లోబడలేనప్పుడు దేవుడు అతనికి 2 మార్లు ప్రత్యక్షమై అతనితో మాట్లాడినప్పుడు కూడా ఇంకనూ లోబడకుండా అలాగే జీవించాడు. అందుకే సొలొమోను యొక్క రాజ్యాన్ని తన యొద్ద నుంచి తీసివేసి సొలొమోను రాజు యొక్క సేవకుడని యెరోబోము చేతికి ఆ రాజ్యాన్ని దేవుడు అప్పగించేశారు. చూడండి, ఎన్నిసార్లు గద్దించినా కూడా లోబడలేనప్పుడు అనేక రకాలుగా మనుషులు నాశనం అయిపోతారు. కాబట్టి మీరు ఏ విషయంలో అయితే దేవునికి ఇంకను లోబడకుండా జీవిస్తూ ఉన్నారో ఇప్పుడే మీరు సరిచేసుకుని దేవునికి లోబడండి, ఆయన వైపు తిరగండి. దేవుడు ఎంతగానో మీకు కృపను చూపిస్తారు. అయితే దేవుని యొక్క లేఖనాలు మనం చూసినప్పుడు సంఘము దేవునికి లోబడి జీవించాలి. అలాగే ప్రతి ఒక్క భార్య తన యొక్క భర్తకు ప్రతి విషయమందు లోబడి జీవించాలని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక దేవునికి ఎప్పుడైతే మనం లోబడి జీవిస్తామో అప్పుడు మన సమస్త విషయాల్లో దేవుని యొక్క మహాకృప మనకి తోడైండి మనల్ని ఎంతో గొప్పగా నడిపిస్తుంది. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని ఇప్పుడే మీరు దర్శించండి, మీ రక్తంతో కడగండి. వారికి నీ వెలుగుని, శక్తిని, ప్రభ ఎంతో దయచండి. ఆయుష్, ఆరోగ్యము, బలము, కాపుదల మెండుగా దయచండి. కీడు, శోధన, పని తప్పించండి. వారిని వారి పిల్లలను పోషించండి. దినమంతా కాచి కాపాడండి. అపాయములు వీరి యొద్ద నుంచి తొలగిపోనుగా. ప్రతి రోగం వేసినావులు ముట్టి స్వస్థపరచబడునుగాక. ఆ పవిత్రాత్మలు ఇప్పుడే వారిని, వారి గృహాన్ని, వారి సమస్త విషయాలు విడిచి వెళ్ళిపోమని ఏసునామలో ఆజ్ఞాపిస్తూ ఉన్నాం తండ్రి. ఈ దినమంతా పగలు రాత్రి కాచి కాపాడండి. నీ కాపుదల, నీ సన్నిధిని, సహాయ బిడ్డలకు మెండుగా దయచేయమని, ఎవరైతే నీ వైపు తిరిగి వేటినైతే అడుగుచున్నారో అవి వారికి అనుగ్రహించమని ఏసునామలో ప్రార్థన సమర్పించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.